హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఇప్పుడు మనం మ్యాంగో ఫ్లేవర్తో రవ్వ కేసరి చేసుకుందాము. మీలో ఎవరికైనా తెలుసా మ్యాంగో ఫ్లేవర్తో రవ్వ కేసరి చేస్తారని? తెలిస్తే తెలుసని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా మనం రవ్వతో చేసుకుంటాం కదా రవ్వ కేసరి, కాకపోతే ఈసారి ఏంటంటే మ్యాంగో ఫ్లేవర్తో చేస్తున్నాము. అది కూడా బెల్లం వేసి చేసుకుంటున్నాము. చాలా బాగుంటుంది. మనం సీజన్లోనే చేసుకోవచ్చు, ఎందుకంటే మ్యాంగోస్ మనకు సీజన్లో దొరుకుతాయి కదా. ఇప్పుడు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. దీనికోసం పెద్దగా ఏం కష్టపడక్కర్లేదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను 1 కప్ రవ్వ తీసుకున్నాను. 1 కప్ మ్యాంగో పీసెస్ అంటే మామిడి పండుని తొక్క తీసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా. బెల్లం తురుము 1/4 కప్పు, మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. బెల్లం బదులు చక్కెర కూడా వేసుకోవచ్చు. మళ్ళీ చాలామంది అడుగుతారు చక్కెర వేసుకోవచ్చు అని, షుగర్తో కూడా చేసుకోవచ్చు. 1 కప్ పాలు, అంటే మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో. నెయ్యి 1/4 కప్పు. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. ఇంకా కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు గార్నిషింగ్ కోసం. సరే, ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దామా. ప్యాన్ వేడి చేసుకుని దాంట్లో 1/4 కప్పు నెయ్యి వేసుకుందాము. అంటే మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు నెయ్యి. నెయ్యి కరిగిన తర్వాత రవ్వ వేసుకొని వేయించుకోవాలి. మీరు ఏ రవ్వ అయినా తీసుకోవచ్చండి. నేనైతే సన్న రవ్వ తీసుకున్నాను. మీరు దొడ్డు రవ్వతో చేసుకున్నా కూడా సేమ్ ప్రాసెస్, ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఈ రవ్వని బాగా వేయించుకోవాలి. మంచి ఫ్లేవర్ వచ్చే వరకు, కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇదిగోండి, కొంచెం కలర్ మారింది కదా, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు దీంట్లో 1/4 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇక్కడ బెల్లం ప్లేస్లో షుగర్ కూడా వేసుకోవచ్చు. ఇదంతా బాగా కరిగించుకోవాలి. ఇది కరిగే వరకు బాగా కలుపుకోవాలి. ఇదిగోండి, బెల్లం మొత్తం కరిగిపోయింది కదా. స్టవ్ సిమ్లో పెట్టుకొనే చేసుకోండి ఇదంతా, లేదంటే మాడిపోతుంది. అస్సలు మాడనివద్దు, మాడితే టేస్టే మారిపోతుంది. ఇప్పుడు దీంట్లో 1 కప్ మామిడి పండు ముక్కలు వేసుకోవాలి. నేను చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను, జ్యూస్ వేసుకోలేదు చూడండి. అన్నీ మ్యాష్ అవ్వకుండా చిన్న చిన్న ముక్కలు మనం తింటుంటే తగులుతుంటే చాలా బాగుంటుంది. అందుకని నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. మీరు కూడా మ్యాంగో ఫ్లేవర్తో చేస్తే కనుక మీరు ఎలా చేసుకుంటారో నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఒక 3-4 నిమిషాలు సిమ్లో ఉడకనివ్వాలి. 3-4 నిమిషాల తర్వాత దీంట్లో మనం పాలు పోసుకోవాలి. నేను 1 కప్ పాలు పోసుకుంటున్నాను. ఇవి కాచి చల్లార్చిన పాలు. వేడి వేడి పాలు పోసుకోవద్దు, చల్లగా ఉన్నప్పుడే పోసుకోండి. బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి. ఇందులో కావాలనుకుంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేసుకోవట్లేదు, ఎందుకంటే మనకు మ్యాంగో ఫ్లేవర్ కదా కావాలి. ఇలాచీ పౌడర్ వేసుకుంటే ఇలాచీ ఫ్లేవర్ వస్తుంది, అందుకని నేను ఇలాచీ పౌడర్ వేసుకోవట్లేదు. 3 to 4 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. సిమ్లో పెట్టుకోండి స్టవ్. కలుపుకుంటూ ఉడికించుకోవాలి, అస్సలు మాడనివ్వద్దు, మాడితే టేస్టే చేంజ్ అయిపోతుంది. పాలు బాగా మిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం కుంకుమ పువ్వు వేసుకుంటున్నాను నేను, జస్ట్ కలర్ కోసం. ఇది ఆప్షనలే, మీకు నచ్చితేనే వేసుకోండి. ఇది బాగా దగ్గరకు వచ్చే వరకు వేయించుకోవాలి. పైనుంచి మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. నేను బాదం, పిస్తా, కాజు పీసెస్ చేసుకొని వేసుకుంటున్నాను. చూసారా, మ్యాంగో ఫ్లేవర్తో రవ్వ కేసరి ఎంత బాగుందో. చూస్తుంటేనే ఇప్పుడు తినేసేయాలనిపిస్తుంది కదా. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. సీజన్ అయిపోయేలోపే ట్రై చేయండి. అంతే, చూసారు కదా ఎంత బాగుందో మ్యాంగో ఫ్లేవర్తో రవ్వ కేసరి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది.
చెప్పాను కదా, మీకు ఎంతమందికి తెలుసో నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా, మీరు ట్రై చేసిన రెసిపీ ఓన్లీ ఫేస్బుక్లోనో కామెంట్స్లోనో లేదా మెసెంజర్లోనో పెడుతున్నారు కదా, అది కాకుండా మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేసి హైదరాబాద్ రుచులను ట్యాగ్ చేశారనుకోండి, అందరికీ కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.